కొంతమంది యువకులైన వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము సన్మార్గంలో జీవించాలని కోరుకున్నప్పుడు మా మెదడు మాకు వ్యతిరేకంగా తనకు నచ్చినట్టుగా పాపం గురించి ఆలోచిస్తూ, పాపపు తలపులను ఆలోచిస్తూ, పాపపు ఆలోచనలను ఆలోచిస్తూ, పాపపు జ్ఞానాన్ని కలిగి ఉండి మమ్మలను జీవింపచేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. అలాంటి యువకులతో నేను మాట్లాడుతున్నాను. యువకులైన వాళ్ళరా, మీరు సన్మార్గంలో జీవించాలని కోరుకున్నప్పుడు మీ మెదడు తనకై తాను ఒక మనిషిలాగా మిమ్మలను జీవింపు చేయలేదు. తల్లిదండ్రులైన వాళ్ళు చిన్నపిల్లలైన వారి సంతానానికి ఎలాగైతే అన్నీ నేర్పుతూ వారిని జీవం చేస్తారో అలాగా మీ మెదడు మిమ్మలను చిన్నపిల్లలుగా ఎంచి అన్నీ మీకు చెబుతూ మిమ్మలను జీవింపు చేయలేదు. ఎందుకంటే మీ మెదడు అనేది మనిషి కానే కాదు, మీరే మనుషులు. మీరు మీ మెదడుని ఉపయోగించుకుంటూ జీవించడానికి మాత్రమే దేవుడు మీకు మెదడునిచ్చాడు అని నేను